ప్రతి వాళ్ళకి రూపం, బలం లేదా అందం వల్ల గౌరవం రాదు. నిజమైన గౌరవం మనం చేసే మంచి పనుల వల్లనే వస్తుంది. ఈ విషయం ఓ ఎద్దు తన అనుభవంలో నేర్చుకున్న కథ. ఇదే గర్విష్టి ఎద్దు కథ. కథలోకి వెళ్ళిపోదామా? అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఓ రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు పేరు రాముడు. ఆ ఎద్దుని తను చాలా బాగా చూసుకునేవాడు. మంచి ఆహారం పెట్టేవాడు. దాంతో చాలా నిగనిగలాడుతూ బలంగా ఉండేది. తన బలాన్ని చూసుకుని తనే గర్వపడిపోతూ ఉండేది. అయితే ఆ ఊళ్ళో ప్రతి సంవత్సరం పండక్కి దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఒకటి ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకొని పూజలు చేసుకుని ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. దేవుణ్ణి ఊరేగించడానికి ఆ ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా, బలంగా ఉన్న ఎద్దుని ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలాగా దాన్ని స్నానం చేయించి, బొట్లు పెట్టి, గంటలు కట్టి, పట్టు వస్త్రాలు వేసేవాళ్ళు. ఆహా! చూడముచ్చటగా తయారు చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది. అయితే ఈసారి వాళ్ళు ఎంచుకున్నారు రాముణ్ణి. బాగా తయారు చేశారు. రాముణ్ణి గుడి ముందర నించోపెట్టి దేవుణ్ణి విగ్రహాన్ని తన వీపు పైన పెట్టారు. దాంతో ఊరేగింపు మొదలైంది. మనుషులు వంగి నమస్కారాలు పెడుతూ ఉన్నారు. వెర్రిరాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయటికి పెట్టి నడిచాడు. తనలో తాను మురిసిపోతూ పొంగిపోయాడనుకోండి. ఇక సాయంత్రం అయింది. మళ్ళీ ఊరేగింపు గుడికి దగ్గరికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు దేవుడి విగ్రహాన్ని రాముడి వీపుపై నుంచి దించి గుడిలోకి తీసుకెళ్లారు. విగ్రహం తన వీపు నుంచి దించగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్లపాకలో తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పట్టలేదు. ఒక్కరైనా దాన్ని పట్టించుకోను కూడా లేదు. ఎవ్వరూ దాన్ని గౌరవించను లేదు. దీంతో రాముడికి అర్థమైంది, తన్ని గౌరవించింది తన బలం కానీ అందం కానీ చూసి కాదు, తన వీపుపై ఉన్న దేవుడు ఉన్నందుకే తన్ని గౌరవించారని. అంటే గౌరవం అనేది రూపం వల్ల కాదు, మంచి పనుల వల్లే వస్తుంది అని తన గౌరవాన్ని వదిలేసుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, రూపం లేదా బలం వల్ల కాదు, మనం చేసే మంచి పనుల వల్లే మనకి ఎప్పటికైనా గౌరవం వస్తుందన్న విషయం తెలుసుకోవాలి. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ వచ్చేస్తాను.